జై గురుదత్త మహారాజుకు, దత్త రామావధులకు, సదానంద స్వాముల వారికి, నాగమాంబ గురుమాతకు, సకల గురుదేవులకు, హర నమః పార్వతీపతయే హర హర మహాదేవ. ప్రియాత్మబంధువులారా, ఈరోజు మనం చెప్పుకునేటువంటి యమన యోగి యొక్క తత్వార్థ చింతనతో కూడిన గూఢార్థ పద్య రత్నములు అని వాటికి ఒక ప్రత్యేకమైన పేరు ఉన్నది. అందులో ప్రవేశించేద్దాం. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం హం గణేశాయ నమః. శ్రీ దత్తాత్రేయ సమారంభాం దత్తరామావధూతమధ్యమాం అస్మద్గురునాథమాంబ పర్యంతం వందే గురు పరంపరం, వందే గురు పరంపరం. యమన యోగి వర్యులకు ఎన్నో పద్యములు మనకు అందించారు. వాటిలో కొన్ని నిగూఢ తత్వంతో కూడిన సేకరణ చేసి తాత్పర్య సహితముగా గురుదేవుల అనుగ్రహంతో ఈ నిగూఢ తత్వార్థ పద్యములను ఆధ్యాత్మిక సాధకులందరికీ ఆనిముత్యముల వంటివి, వీటిని అందరికీ సులువుగా అందించడానికి శిష్యులు వీటి యొక్క పరమార్థాన్ని కోరిన మీదట వీటిని ఈరోజు దానం చేయడం జరుగుతున్నది. ఇందులో ఇప్పుడు దానం చేద్దాం. శివతమునకు శివ భక్తికి తత్వమునకు చింతామణికి శివునకు గురునకు శరణు చేయర వేమా. శివునకు గురువునకు శివ భక్తులకు తత్వమునకు చింతామణికి అనే పదం వాడారు. అనగా తత్వజ్ఞులకు, కవులకు, భక్తులకు అందరికీ కూడా చింతామణి అనే పదం ఏమిటి అంటే మనులపై కల్లా గొప్ప విశిష్టత కలిగినది చింతామణి అనే మణి. అలాంటి మనులు వంటి వారు వీరందరూ, అలాంటి వారి అందరికీ కూడా శివలోకములో ఉన్న శివగణానికి, గురువులకు అందరికీ కూడా శరణు అనగా నేను ముందుగా వారికి నమస్కారం చేసి వారిని వేడుకుంటున్నాను. వినుడావేమా అనే పదములో తనకు తానే చెప్పుకుంటున్నాడు ఈ మాటని. ఇది గొప్ప విషయం. తనకు తాను తెలుసుకుంటా ఎంతో శ్రేష్టమైనది. తను తాను తెలుసుకున్న అన్నీ తెలుసుకుంటాడు మానవుడు. తను తాను వదిలి ఎన్నో విషయాలు తాను ఆలోచించి మానసికంగా తాను ఇబ్బందులు పెడుతూ ఉంటాడనే వేదాంత పరిభాషలో ఎవరో చెప్తూ ఉంటారు మనకు. ఇక ఆత్మశుద్ధి లేని ఆచారమదియేలా, భాండ శుద్ధి లేని పాపమేలా, చిత్తశుద్ధి లేని శివ పూజలేలరా, ఇష్టాభిరామ విహురవేమ. పాత్రలను శుభ్రము చేయకుండా వంట వండటము ఎలాంటిదో, ఆత్మశుద్ధి లేకుండా ఆచారము చేయటము కూడా అట్లాంటిదే అని, చిత్తశుద్ధి లేనప్పుడు శివపూజ చేసిన ఏమి ఫలము ఉంటుంది? చిత్తశుద్ధి లేనప్పుడు శివపూజ చేసిన ఏమి ఫలము ఉండదు అని చెప్పారు. అనగా చిత్తము అనే పదములకు అర్థం ఏమి అంటే మనసు, బుద్ధి, చిత్తము, అహంకారం అనే 4 అంతఃకరణలు ఉన్నప్పటికీ ఈ సకలేంద్రియాలను చలనం చేయుట ఈ చిత్తానికి ఉంటుంది. ఈ చిత్తము నాభి స్థానమందు మన యొక్క స్వస్థానంగా ఉంటుంది. అందుకనే ఇంద్రియాల కన్నిటికు చంచల స్వభావాన్ని అందించే గుణం దానికి ఉంటుంది. మనసు బయటికి వెళ్ళి అనేక విషయాలు తెలుసుకోవడమే మనసు యొక్క స్వభావం. బుద్ధి నిర్ణయం చేస్తూ ఉంటుంది, ఇది చేద్దామా వద్దా అని. ఇక అహంకారం, నేనే కర్తను, ఆ యొక్క విషయాన్ని నిర్ణయించిన తర్వాత నేనేదో కర్తను అనే అహము సంపూర్ణంగా ఈ దేహానికి సంబంధం పెట్టుకొని ఉంటుంది. అవి అంతఃకరణముల యొక్క విషయము. ఇక వేదాంత పరిభాషలకు వెళ్దాము. చిన్నది కన్నది 10 లేక సుతుని కడు చిత్రముగా
ఓరేమన్నా సతిసుతులు రతికేరి లేక ఈ లోకమున జన్మలు కలుగవు అనగా పతి లేక సుందుని కన్నది అనే పదములకు అర్థం ఏమి అనే ఉపమానం చెప్తున్నారు. కుమ్మరి కుండను తయారు చేసి ఆ కుండలో నీరు పోసి చూచిన ఎడల అందులో ప్రతిబింబము కనపడదు. ఆ ప్రతిబింబమును ఎవరూ సృష్టించలేదు. అట్లే ఈ శరీరములో ముక్తికాంత ఎనిడి కిన్నది జ్ఞానమనే సుతుని కన్నుతున్నది. ముక్తికాంత ఎనే కిన్నది జ్ఞానమైన సుతుని ప్రసవించుతున్నది. ఆ జ్ఞానమే ఈ లోకము అనగా మనలో తెలుసుకునే అనేక విషయాలు తెలుసుకునేటువంటి జ్ఞానం మనలో ఉండటమే ఈ లోకము యొక్క విశిష్టత మనకు తెలుస్తూ ఉన్నది. ముక్తికాంత జ్ఞానమనే కుమారుని పాలివ్వకనే పెంచినది అని దీని భావము. అనగా ఈ దేహము పెరిగే కొద్దీ ఆ యొక్క తెలివి మనకు పెరుగుతున్నది. అట్లాగే ఘటములో ఉన్న ప్రతిబింబాన్ని ఎవరు సృష్టించినట్టు అదంతగానే స్వయంభూగా ఏర్పడినట్టుగా ఈ జ్ఞానము ఇందులో స్వయంభూగా ఏర్పడుతున్నది. దానికి ఆ కారణము మాత్రము ముక్తికాంతయే తండ్రి అయి ఉన్నది అని దీని యొక్క భావము. ఇక లోకముందు ఒక సందేశం ఉన్నది. చెట్టు ఉందా ఎత్తు ఉందా అనేటువంటి ఒక భావన ఎక్కువగా కలుగుతూ ఉంటుంది. దానికి మహనీయుడు వర్ణించాడు. ఎత్తులేని ఎట్టి వృక్షమొకటి పుట్టే, ఎత్తులేని ఎట్టి వృక్షమొకటి పుట్టే, పొలము పువ్వు మొదట ప్రతి లేదు, స్వాదు లేదు చూడత మాటుకులెత్త, దీని భావమేమి తెలుపువేమా. ఎరుక చేత సర్వమును గ్రహింపబడుతున్నది. ఆ ఎరుక సుషుప్తిని యందు లీనమగుతున్నది. తిరిగి ఆ ఎరుక మళ్ళీ పుట్టుతున్నది. మళ్ళీ ఆ సుషుప్తి నందే పుట్టుతున్నది. ఆ సుషుప్తి అనేది విత్తనము నందే సర్వము పుట్టుతున్నది. ఆ ఎరుకకు మూలము లేదు. ఫలము గాని, పువ్వు గాని, ఆకు గాని, మొదలు గాని, చివర గాని లేనే లేవు. ఇది ఎరుక మహా గొప్పది. దీనిని నమ్మరాదు అనగా కనబడుతున్న ఈ దేహమును నమ్మరాదు అని భావము. ఇక్కడ సుషుప్తి అనే పదము అందరికీ అర్థం కాకపోవచ్చు. మనము గాఢ నిద్రలో ఉన్నప్పుడు ఆ సుషుప్తిలో ఏమీ తెలియకుండా మనమందరం నిద్రపోతున్నాము. మళ్ళీ మెలుగు రావగానే జాగ్రత్త అవస్థలోకి వస్తున్నాము. అనగా ఈ సమస్త సకలేంద్రియాలు మన మనస్సు ఎక్కడ లయమైనది? సుషుప్తి అనే అవస్థలో లయమైపోయినది, గాఢ నిద్రలో లయమైనది. మళ్ళీ అక్కడి నుంచే మనం అన్ని పుట్టుకొస్తున్నాయి. దానికి మూలము లేదు, దానికి ఒక విత్తనము ఏది అని అంటే ఆ సుషుప్తి అనేటువంటి మహాకారణ శరీరం లేక సమస్తము వెళ్ళిపోతున్నవి. ఈ మహాకారణ శరీర స్వరూపుడైనటువంటి అధిదేవత పరమేశ్వరుడు. ఈ తనువు వదిలినప్పటికీ కూడా ఈ జీవులు ఆయన లేక వెళ్ళిపోయి మళ్ళీ తిరిగి దేహాలలో వస్తూ ఉంటాయి. అందుకనే విత్తనం ఏది అని నువ్వు అడుగుతావేమో, అన్నిటికీ విత్తనం అది ఒకటే. ఏమీ తెలియదు, ఏమీ లేదు, మూలం లేదు అక్కడ. మళ్ళీ అందులో నుంచి నువ్వు వస్తున్నావు. లేని దానికి మనం ఎందుకు అవసరమా అంటే నువ్వు వస్తున్నది అందులోనే, మళ్ళీ తిరిగి అందులోనే వెళ్తున్నావు కూడా నువ్వు కూడా. అందుకనే నీకు ఆహారం అదే ఉన్నది అని చెబుతూ, చెట్టును విత్తు పుట్టెను, చెట్టును విత్తందు పుట్టె చెలిమి కలర్పను, చెట్టును విత్తును రండును పుట్టిన విధము తెలియవలయు, భూమిలో వేమా వేమా ఓయమన్నా కారణదేహంబగు సుష్టి అను బీజము వలన చెట్టనేది దేహము పుట్టుతున్నది. ముందుగా చెట్టు అనగా ఈ దేహమే చెట్టుగా సంబోధించాడు. చెట్టని దేహము పుట్టుతున్నది. ఈ దేహము వలన సుషుప్తి అను విత్తనము పుట్టుతున్నది.
ఎరుకయను దానికి సుశుక్తి అనే విత్తనమై ఉన్నది. ఈ విత్తనము లేని ఈ జీవులకు స్థావరం అంటూ లేదు. అనగా విత్తనము లేని తెలివి దినదిన ప్రవర్తమానమై ఎప్పుడు వచ్చినదో తెలియకుండా ఉన్నది. ఈ విత్తనము లేనిదే తెలివి అనగా ఎరుక అన్నటను గుర్తెరుగుతున్న ఎరుక లేదు, జ్ఞానము. దీనికి మూలమంటూ లేదు. కానీ జాగ్రత్తావస్థలో దినదిన ప్రవర్తమానమై ఇది మనకు ఏది ఇంత జగన్నాటకాన్ని నడిపిస్తున్నది. మళ్ళీ అన్ని విధాలా ఇందులో మర్చిపోతున్నాము. జాగ్రత్తావస్థలో ఆలోచిస్తున్నాము, తర్వాత ఇవన్నీ ఎక్కడికి వెళ్ళిపోయాయో మనకు తెలియడం లేదు. అందుకని తెలివి చేతనే నీవు తెలుసుకుంటే దాని స్వస్వరూపము ఏమి అనగా అది సచ్చిదానందమై ఉన్నది. ఆ సచ్చిదానందమనే స్పృహని నీవు మేల్కొన్నప్పుడు కానీ సుశుద్ధి అవస్థలో కూడా నిర్మలమైనటువంటి హాయిగా నిద్రించిన ఆనందాన్ని పొందుతున్నారు. అదే జాగ్రత్త అవస్థలో ఉన్నప్పుడు నీకు ఆ ఆనందమే నీకు అవసరమై ఉన్నది. అనగా కర్మలు చేయుతున్నప్పటికీ, ఏ పనులు చేయుతున్నప్పటికీ అందులో నీవు ఆనందాన్ని భావంతో కలిగి ఉంటే ఏ కర్మైనా నీవు కర్మలు చేస్తున్నావనే బాధ లేకుండదు. అనగా మనము చెడు పనుల యందు మనకు ఇష్టం కలిగినప్పుడు అది మనల్ని ఏమో బాధించదు. మనకి ఇష్టము లేనప్పుడే ఆ కర్మలు చేయడానికి ఏదో బాధ కలిగినట్టు ఉంటుంది. ఇష్టపడినప్పుడు కష్టం ఏమనిపించదు. ఏ కర్మ అయినా మనం ఇష్టపడ్డాము, మనకు ఆనందంగానే ఉంటుంది ఆ పనులన్నీ. అలా భావించగలిగితే అక్కడ కూడా ఆనందాన్ని మనం పొందినప్పుడు ఆ కర్మ మనల్ని బాధించదు. మనకు కష్టం అనిపించింది అనుకో, అది చిన్న పనైనా ఏదో పెద్ద కష్టాలు వచ్చినట్టు మనకు తోస్తూ ఉంటుంది. అందుకని హాయిగా ఎదిరించినప్పుడు ఎట్లాగో నువ్వు వేలుకొన్నప్పుడు కూడా సచ్చిదానందమే నేను ఎప్పుడూ ఆవహించి ఉన్నది, అదే ఆత్మస్వభావము అయి ఉన్నది అని చెబుతూ, చెట్టు మొదలు లేదు చలగ కొమ్మలు నాలుగు బట్ట బయట మాను పండియుండు, బట్ట బయట మ్రాను పండియుండు, తినగ జనము లేదు తినగ చెవియు లేదు తీపుడు మెండు, ఇవ్యదాభిరామ వినురవేమా మానవ శరీరం అనేది చెట్టునకు మొదలు లేదు. మనోబుద్ధి చిత్త అహంకారములనడి 4 కొమ్మలు గలవు. కొమ్మలు కనబడవు, చెట్టు కనబడుతును అనగా ఈ దేహము కనబడుతున్నది. ఇక కొమ్మలు నరులను బాగు చేయుటకు గాని పాడు చేయుటకు గాని మూలాధారమై ఉన్నవి. ఈ కొమ్మలే ఇంకా మనోబుద్ధి చిత్త అహంకారములనే ఈ 4 కొమ్మలే మనలను బాగు చేయటానికి కానీ పాడు చెయ్యటానికి కానీ మూలాధారమై ఉన్నాయి. మనస్సునకు సంకల్ప వికల్పములను, బుద్ధికి మంచి చెడ్డలను, చిత్తమునకు చంచలమును, అహంకారమునకు మమకారమును కలిగించుతుండు. ఈ అంతఃకరణములు సంకల్పించిన దాన్ని మళ్ళీ వికల్పం చేయటం మనోధర్మము. ఒక నిర్ణయం చేసినప్పుడు దానికి నేను చేయాల్సిందేమో అని నిర్ణయించేది బుద్ధి. ఇక చిత్తాన్ని మనసును చంచలము చేయుట, అది నిర్ణయం చేసుకునేటప్పుడు సరైనటువంటి యొక్క చిత్తము సరిగా నిలవకపోతే మనకు అది చంచలత్వాన్ని కలగజేస్తుంది, అనగా భయాన్ని కలగజేస్తుంది. ఇంకా అహంకారము మమకారం, అది నేనే చేయాలి, అది నాకే దక్కాలి అని అహం కలిగిస్తుంది. ఈ దేహములు ఇలా పనిచేయుతున్నవి అని చెట్టు మొదలు లేదు చలగ కొమ్మలు 4, ఆ కొమ్మలు ఈ అంతఃకరణాలుగా చెప్పి, చెట్టు అయితే కనపడుతుంది, కొమ్మలైతే కనపడవు. దీనికి బట్ట బయట మ్రాను పండియుండు అనగా ఈ యొక్క ఇంత ఎడారిలో ఈ దేహాలు సంచరిస్తూ తిరుగుతూ ఉన్నాయి. మళ్ళీ ఎప్పుడైనా ఈ దేహం మొత్తము కూడా అన్ని కూడా ఎడారి కాక తప్పదు. మానవుడు ఉన్నంత వరకు తిరిగాడు, మనం ఉన్నప్పుడు ఇక్కడ ఉన్నట్టున్నాము, ఇక్కడ ఎవరు లేము, ఇక్కడ ఏముంది అంతకుముందు ఉన్న కాయలే మళ్ళీ ఉంటుంది. అట్లాగే ఏనాటికైనా మళ్ళీ ఈ దేహం వెళ్ళిపోతే మన యొక్క దేహం వేడారిగా మారిపోవడమే కదా. అందుకనే అదే బట్టబయలు అని ఆ ఒక సూక్ష్మాన్ని కనుక్కుంటే ఇక ఆ తర్వాత నీకు ఈ బ్రహ్మ విద్య నీకు ఉండబడుతుంది అనే పరమాత్మ అక్కడ. ఇక అన్ని లోకములెల్లా కొమ్మగా నరాదు బ్రహ్మకై
పలికిన కొమ్మగాను పడిన కొనియాడవచ్చురా విశ్వదాభిరామ వినురవేమ వినురవేమ ప్రకృతి అనేది చెప్తున్నప్పుడు కర్మ వాసనయను ఆకుగలదు, ఆ ఆకు చాటుననే అన్ని లోకములు గలవు. ప్రకృతి వృక్షము యొక్క కొమ్మలు ఆద్యాంతములు తెలుసుకొనుటకు ఆ బ్రహ్మదేవునికైనను తరము కాదు. చావు పుట్టుకలకు మూలమైన ప్రకృతి అనేది కొమ్మను చూడగలిగిన వారికి తుటింపవచ్చును కూడింపవచ్చును అని ఇక్కడ గొప్ప సందేశాన్ని ఇచ్చాడు. ఆకు చాటు నుండి అన్ని లోకములెల్లా కొమ్మ కానరాదు బ్రహ్మకైనా, ఆకు ఉన్నది కానీ కొమ్మ కానరాదు అని దాన్ని మళ్ళీ తగ్గించాడు ఇక్కడ. అనగా ఈ ఆకు చాటు అన్నప్పుడు ఈ దేహాన్ని చాటు చేసుకొని, ఈ దేహాన్ని ఆధారం చేసుకొని అన్ని కర్మలు చేస్తున్నాడు ఈ దేవుడు. కానీ అన్ని కర్మలు చేస్తున్నటువంటి ఈ దేవుడికి ఈ యొక్క మూలము, కర్మ యొక్క మూలము ఏమి అని ఎదగబోతే అది ఆ పరమ రహస్యము ఆ బ్రహ్మకు కూడా సాధ్యపడదు. ఏనాటికి కూడా కర్మ సిద్ధాంతాన్ని పూర్తిగా కనుక అర్థం చేసుకోగలిగితే కర్మలో పూర్తిగా ఎప్పుడు ఎవరైనా నిలబడి ఎప్పుడు చేసుకుంటూ ఇది అని చెప్పి అలా ఎవరికి సాధ్యపడదు. ఏనాటికైనా కర్మరహితంగా అందరూ వెళ్ళిపోతూ ఉంటారు. ఇక ఏనాటికైనా అవసరం లేదు. ప్రతిరోజు మనము నిద్రించే సమయంలో అందరము కర్మరహితంగానే ఉన్నాం కదా. నిద్రించే సమయంలో ఉన్నాం, మూర్ఛ వచ్చినప్పుడు ఉన్నాము, సమాధి నిష్టలో కర్మరహితంగా ఉంటాము, మరణావస్థలో కూడా సంపూర్ణమైన కర్మరహితం. అనగా కర్మలు లేకుండానే ఉండే కాలం ఎక్కువ జరుగుతున్నది, కర్మలు చేసే కాలమే తక్కువ. కర్మలు చేసి మరి మేలుకున్నప్పుడే కదా మనం ఈ యొక్క కర్మలు ఆచరించేది. ఆ తర్వాత 12 గంటలు 10 గంటల దాకా నిద్రపోతాం. అప్పుడు ఏమి కర్మలు చేస్తున్నాం మనమందరము? ఏమి కర్మలు చేయలేదు కదా. కానీ జాగ్రత్త అవస్థలో మేలుకున్నప్పుడు మాత్రమే అనేక రకాల ఆలోచనలు చేస్తున్నాం. కర్మ చేయకుండా ఎలా ఉంటామండి అని ప్రశ్న రావచ్చు. కర్మ చేయకుండా ఎలా ఉంటామంటే మరి రాత్రి పగలు కర్మ చేస్తా ఉండగలమా అంటే ఒకసారి ఎవరి దగ్గర ఆన్సర్ ఉండదు. సరే కర్మని అవసరం అనుకున్నావు కదా, మరి ఇంకా నిద్రపోవడం జరిగే కర్మ చేసుకుంటే ఏదో పని చేసుకోవచ్చు కదా. ఎందుకు చేయాలి కర్మలు? నిద్రపోవడం ఎందుకు అవసరము అంటే నిద్రపోతేనే తప్ప మళ్ళీ కర్మ చేసుకోగలమే తప్ప నిద్రపోకుండా కర్మ చేయడానికి వీలు. అంటే కర్మరహితంగా ఉంటేనే బాగుపడతా ఉన్నది అక్కడ సమాధానం. కర్మరహితంగా ఉంటేనే శక్తి తిరిగి వస్తుంది. కర్మరహితంగా ఉంటేనే దేహానికి శక్తి వస్తుంది. లేకపోతే రాత్రల్లా మేలుకున్నామంటే మన శక్తి అంతా ఖర్చు అయిపోయింది. అసలు ఎందుకు పనికిరాని దేహంగా ఉంటుంది, నిద్రావస్థకు తట్టుకోలేని పరిస్థితి. అప్పుడు కాపాడుతున్నది ఏది? నిశ్శబ్దంగా మళ్ళీ కర్మరహితంగా ఉండగలిగితేనే నేను కాపాడుతున్నది. ఆ శక్తిని మర్చిపోయి నీ కర్మను వల్ల నీ శక్తిని పోగొట్టుకోవడానికి ఏదైతే సిద్ధపడి ఉన్నదో దాని మీద ఆధారపడి మనం నిరంతరము హాయిగా ఆ పరాశక్తి బడిలో కర్మరహితంగా ఉన్నప్పుడు అందరము పరాశక్తి బడిలోకి వెళ్ళిపోతాం. కర్మరహితంగా ఉన్నప్పుడు పరాశక్తి బడిలోకి వెళ్తాం. కర్మతో ఉన్నప్పుడు ఆదిశక్తిలో ఉంటాం. కనుపాప ఆదిశక్తి, అండమనగా కనిగుడ్డు, పిండమనగా కనుపాప. ఈ కనుపాప ఆదిశక్తి, అందులోని ఆ యొక్క మహావెలుగు చూస్తున్నదే అది పరాశక్తి. ఆ పరాశక్తి ఈ చూసి ఆ తర్వాత నిర్మలంగా ఆ యొక్క సహస్రారానికి భూమధ్యమును ఉన్నటువంటి బ్రహ్మనాడిలో అది ఏకాగ్రత చెందుతుంది. అనగా యోగ మార్గంలో పెరుగుతుంది ఆ శక్తి. అందరము మనకు యోగము మనం చేయకపోయినా మనకు మూలమైనటువంటి ఆ శక్తి యోగ మార్గంలోకి వెళ్తుంది. యోగ మార్గంలోకి వెళ్తే సర్వేంద్రియాలన్నీ అయ్యంతగా విశ్రాంతి చేసుకున్నాయి, హాయిగా నిద్రపోతున్నాయి. తాను మహాయోగి ఆ పరాశక్తి మళ్ళీ తిరిగి సకలేంద్రియాలకు శక్తిని ఇస్తున్నది. ఇస్తే మనం లేచి తిరుగుతున్నాం. ఆ సంగతి మనలోనే తంతు జరుగుతున్నది. కానీ అలాంటి శక్తిని ఆరాధన మనం చేయటం లేదు. మనకు మూలమైనది, కాలానికి అతీతమైనది, అనగా ఈ జరణ మరణాలకు అతీతమైన ఆ మహాశక్తిని కాక సామాన్యంగా కర్మల సిద్ధాంతాలతో ఏర్పడినటువంటి ఆరాధనలు చేస్తున్నాం. ఆ ఆరాధనలో తెలుసుకోదగిన గొప్ప పరమ రహస్యం ఏంటంటే ముందు
అక్షరాభ్యాసం కలగడం మనకు ప్రధానం. అట్లాగే మనం చేసేటువంటి ఆరాధనలన్నీ ప్రతి గుడికి వెళ్ళినప్పటికీ ఆ గుడిలో ఉన్నటువంటి యొక్క దైవాన్ని ఎందుకు తలుచుకున్నామో, ఆ దైవం వల్ల మనకు కలిగిన జ్ఞానం ఏమో అని అంటే మనకు అర్థం కాకపోయినా మహామహుడు పరమ భక్తులు అన్నమయ్య, త్యాగయ్య, భక్త రామదాసు ఉన్నారు కదా, వీరు ఒక అన్నమయ్యను ప్రామాణికంగా మనం తీసుకుంటే ఇప్పుడు ఆయన ఎన్నో పాటలు రాసినప్పటికీ వెంకటేశ్వర స్వామికి అంకితము చేసిన, ఎవరిని దర్శించినా ఎవరు చేసినా స్వామి నువ్వే అంతటా ఉన్నావు, ఆ రాముడు అన్నా నువ్వే, హనుమ అన్నా నువ్వే, ఆ గురుదే దత్తాత్రేయుల వారి మీద పాట పాడాడు, తానే తానే ఇందరి గురుడు అని. తాన పట్టిన భోగి కర్మయోగి అంటే లోకానికి అందరికీ కర్మ చేసి తగ్గిస్తూ ఉండాలని చెబుతూ చివరికి ఆ శ్రీనివాసుడే ఏది ఆ దత్త గురువే ఈ శ్రీనివాసుడే ఇప్పుడు ఇక్కడ ఉన్నాడు, ఆ దత్తాత్రేయుల వారే శ్రీనివాసుడు కూడా ఇక్కడ ఉన్నది అని అన్ని కూడా తన గురుదేవునికి సంబోధించుకున్నాడు. తన ఆరాధ్య దైవమైన ఆయనకు అందరితో ఎన్ని పాటలు పాడినప్పటికీ అన్ని రూపాలు ఉన్నది వీనే. అట్లాగే మనం కూడా అమ్మవారి విషయంలో ఏ రూపంలో ఎలా ఉన్నప్పటికీ అన్ని రూపాలతో ఉన్నది ఆ మహాశక్తి ఒకటి. మిగతా శక్తులన్నీ మనకు కాలగర్భంలో కలిసిపోతాయి. ఇక్కడ బాగా గుర్తుంచుకోండి, జ్ఞానశక్తి, ఇచ్ఛాశక్తి, క్రియాశక్తి అనే 3 శక్తులు మనలో ఎప్పుడు వ్యక్తిగతంగా పనిచేస్తుంటాయి. నీలో ఉన్న జ్ఞానం నీకే పరిమితం, ఒకరికి సంబంధం లేదు. నీలో ఉన్న కోరికలు ఇచ్చా నీకే సంబంధం. అట్లాగే క్రియ, నువ్వు చేసే పనులు నీకే, కానీ నువ్వు చేసిన పని ఒకరు ఖచ్చితంగా చేయాలనే రూల్ ఉందా? లేదు. అనగా ఎవరెవరికి వ్యక్తిగతంగా ఈ యొక్క 3 శక్తులు పనిచేస్తున్నాయి. ఈ 3 శక్తులు కూడా ఎక్కడ లయమవుతాయి? ఆది శక్తులు లయమవుతాయి. కనుక ఈ దేహం ఉంటే కదా ఆ 3 శక్తులు పనిచేసేది. దేహం లేకపోతే ఆ 3 శక్తులు ఎక్కడ ఉన్నాయి? మనకు లేవు. అట్లాగే ఆ శక్తుల యొక్క ప్రభావము ఆ ఆది శక్తి కూడా ఎక్కడ మనకు మళ్ళీ లయం అవుతుందంటే పరాశక్తిలో లయం అవుతుంది. మనకు సంపూర్ణమైనటువంటి ఆ గాఢ నిద్రలోకి వెళ్ళినప్పుడు అమ్మవారు పరాశక్తి ఒకటే ఉంటుంది. మనం అనగా ఈ యుద్ధాంతరాలకు కూడా అధిష్టాన దేవత బయలై ఉన్నది. మనమందరము ఇలా సంచరించడానికి తిరగడానికి తన దేహమే ఈ బయలు చేస్తుంది. అందుకనే పరబయలు వేదాంతులందరూ ఆ పరబయలు నేర్చుకున్నప్పుడు ఈ భ్రమలన్నీ తెలుస్తాయి. అట్లా కాకపోతే వీటిలో అది గొప్పేమో ఇది గొప్పేమో అని అనేక రకాల రూపాలు పెట్టుకొని ఇబ్బంది పడతాము. ఆ భ్రమ తొలగిపోవాలంటే అన్ని దేవతల కన్నట్టుకు మూల దేవత ఏదో తెలుసుకుంటే ఆమె ఎప్పుడు శాశ్వతంగా ఉంటుంది. ఈ శక్తులన్నీ కూడా సమయానుకూలంగా ఆ యొక్క అంశాలకి ఎన్ని సంచరిస్తున్నాయి అన్న భావన వస్తే మన అందరికీ ఎంతమంది మనకి ఈ దేవతల యొక్క ప్రభావం అంతా కూడా మనకు కల్పించి సృష్టించుకున్నాయి. కానీ చివరకు వచ్చేసరికి ఆ ఒక్కటే నిలబడింది అన్నప్పుడు అన్ని శాస్త్రాలు అదే చెప్పినప్పటికీ వ్యావహారికంలో మనం అందరూ వెళ్ళి ఆ భావంలో ఉన్నప్పుడు మనం కూడా అలాంటి భావాలు చూడటం అవుతాము. అందుకనే మహనీయులందరూ మనకన్నా పరమ భక్తులైనటువంటి పావనభక్తులైనటువంటి పరమ భక్తులు చివరికి వచ్చేసరికి అన్నమయ్య కావచ్చు, మనకి ఎంతో భక్తులు జాగయ్య కానీ శాంత స్వభావం నిరంతరము ఎప్పుడు కూడా ఆదిశక్తికి కూడా చరణమైన స్వభావం ఉంటుంది. మీరు ఈ దేహపరంగా దేహం కావాలంటే అలా పనిచేయాలి కదా, కానీ అలాంటి చరణరహితమై ఉన్నటువంటి ఆ పరాశక్తి అంటే తాను అంతటా నిండి ఉన్నది, కలిగేదానికి అవకాశం లేదు. ఎందుకని కలగడం లేదంటే అవకాశం లేదు. ఉండనిందా వెళ్ళిపోయాడు కలగడం ఎందుకు కలుగుతుంది? మీరు ఎందుకు అవకాశం. అట్లాగే ఆ అంతటా నిండింది కనుక ఆ భావంలో మనం ఇంత సుఖ సంతోషాలతో జరగడానికి ఆ ఒక్కటి అధిష్టానం. అందుకనే అలాంటి జ్ఞానం కలిగిన మహనీయులు సంపూర్ణంగా ఇక మరొక జన్మంటూ ఉంటే వాళ్ళు ఈ లోకాన్ని ఉద్ధరించడానికి జగద్గురువులుగా, మహామహులుగా, దేవతలుగా కూడా ఉపయోగిస్తుంది వారే. అందుకనే ఉన్నది దైవం ఒకటైనా ఇలాంటి జ్ఞానం కలిగిన వాళ్ళు దేవతలుగా మారారు. అట్లా మనకు 30 దేవతలు అయ్యారు. దేవతలు ఎక్కడికి వచ్చారంటే ఇప్పుడు బ్రహ్మదేవుడు పోతే మరొక బ్రహ్మ, మరొక హనుమ, ఆంజనేయ స్వామి వస్తాడు, రాబోయే బ్రహ్మదేవుడు. అలాంటప్పుడు మరి ఈయన ఒక ఆంజనేయ స్వామిగా ఒక వనదేవుడిగా పుట్టిన వ్యక్తి రేపు బ్రహ్మదేవుడిగా రాబోతున్నాడు. ఈయన బ్రహ్మకాలం అయిపోతే ఆయన వస్తాడు బ్రహ్మదేవుడిగా. రామచంద్రుడు అట్లా జీవించాడు. ఆయన భావి తరాలు మళ్ళీ వచ్చిందని బ్రహ్మభూతాలు హనుమ అని జీవించాడు. అంటే అలా ఇలాంటి ఉత్తములు అలాంటి ఉత్తమ స్థితులకి ఎలా జరిగిందో అట్లాగే ఇంతమంది దేవతలు పెరిగారు. అలా గమనించాలి. కానీ అలాంటి జ్ఞానం కాకపోతే మన మనసు ఊరి మీద గ్రహిస్తూ ఉంటుంది. ఈ భ్రమలు ఏ జ్ఞానాన్ని మనం వంట పట్టనివ్వదు. కారణం ఏంటి? చంచల స్వభావం. అందుకని ఇతర
వాళ్ళు కూడా హిందువులు విపరీతమైన దేవతారాధనలు ఎక్కువ, ఒక దేవుడు అన్న చరంగా ఉన్నారు వాళ్ళకు. మాకు ఒకడే దేవుడు అని కూడా అంటారు. ఆ ఒకడే దేవుడు వాళ్ళకు అనేక రకాలలో కూడా దైవాన్ని చూడటం గొప్ప విశిష్టతని పరమభక్తులు మనకు నేర్పారు. ఎంతమంది దేవతల గురించి పాటలు పాడిన అన్నమయ్య మూలం ఒకటే చెప్పి పాడాడు. అందుకని చివరికి వచ్చేసరికి బ్రహ్మం ఒకటే, పరబ్రహ్మం ఒకటే, అమ్మనాన్న పరాపన్ననాన్న అనే భావనతో గతులు ఎత్తు పాడాడు. అంటే అందరికీ మూలమైన ఈ పరబ్రహ్మ అనే పదానికి ఆయన యొక్క మానసిక సంకల్ప శక్తి ఈ పరాశక్తి, ఆ పరాశక్తి పరబయలే ఉన్నది. ఆ పరబయలు అన్ని గుర్తుకొచ్చాయి. అది ధ్యాన సాధనలో కానీ మనము సిద్ధి పొందుట, దర్శించుట అది ఒకటి. అలాంటప్పుడు కరచరణములు దేహేంద్రియాదులు కనబడేవి అన్ని అమంగళకరమే, వాటికి మంగళకరమే. దేహాదులన్నీ అమంగళమే. దేహాతీతమై ఉన్న మనం వాడిస్తున్న చైతన్యం ఏదైతే ఉన్నదో అది ఎప్పుడు మంగళకరం. చైతన్యము అనగా ఈ సమస్తము చైతన్యము నిండి ఉంటే మనమందరం తిరుగుతున్నాము. అది రూపం లేకుండా ఎలా ఉన్నది చైతన్యం. అందుకని అలా భావిస్తూ ఇప్పుడు మరొక పద్యంలోకి వెళ్తాము. చెప్పులోని రాయి చెవులోని గోరీగా కంటిలోని నలుసు కాలిములు ఇంటిలోని పోరు వింత కాదయ విగదా విరామ వినురవేమా వినురవేమా. ఇక్కడ భాషార్థము అంతరార్థము రెండు ఉంటాయి. ఇందులో చెప్పులో రాయి ఉన్నప్పుడు, చెవులు జోరీగా వచ్చి ఊరికే మనం ఇబ్బంది పెడుతున్నప్పుడు, కంటిలో నలుసు ఉన్నా, కాలిలో ముళ్ళు కూర్చుకున్నా, ఇంటిలోని పోరు అనగా ఇంటిలో సఖ్యత లేకుండా ఒకరికొకరు దర్శన పడుతున్నారనుకో, ఇంకా సుఖం ఎక్కడ ఉన్నది, సంతోషాలు లేవు. అట్లాగే ఈ మూడు ఎలా బాధపడతాయో, ఈ మూడు నాలుగు భావాలు, నాలుగు బాధ పెట్టేది ఎప్పుడు కూడా. ఈ మూడు అంతా ఇంత కాదు అంటే చెప్పడానికి వీలు లేదు అని చెబుతూ, ఇక వేదాంతపరమైనటువంటి భావం ఏమనగా, వేదాంతార్థం ఏమనగా నీవు శరీరమునందరి పరమాత్మ ఉన్నాడు చెప్పులోని రాయి అనగా, రాయి అనగా నిశ్చలంగా ఇలాగ చెప్పుకున్నాం, నిశ్చలంగా కదలకుండా ఉన్నాడు అని. మనలో ఒక గొప్ప విషయం ఒకటి దాగి ఉన్నది. ఈ సకలేంద్రియాలను ఆలోచిస్తున్నటువంటి యొక్క బ్రహ్మనాయి అది కదలదు, కనిపుంటనే కలుగుతుంది మూలకనే, కానీ గుండె కొట్టుకుంటా ఉంది. అన్ని సకలేంద్రియాలు యొక్క రక్త ప్రవాహం చేత ఎప్పుడు కదులుతూనే ఉన్నాయి, కానీ ఆ బ్రహ్మనాడి కదలదు. అది నిర్దోషేంద్రియం అని కూడా దానికి ఒక పేరు. అది నిశ్చలంగా నిర్మలంగా ఉంటుంది ఎప్పుడు కూడా. అక్కడ నుంటే స్వయం జ్యోతి అనగా ఆత్మ ఒక వెలుగు స్వరూపంలో ఉంటుంది, అంగుళిక మాత్రములో ఉంటుంది. అనగా పసిబిడ్డ పుట్టినప్పుడు చిన్న బొట్టన వేలు ఎలా ఉంటుంది, అంగుళిక మాత్రం బొట్టన వేలు. పసిబిడ్డ పుట్టానని ఆ బొట్టన వేలు ఎలా ఉంటుంది, ఎంతో నవనవలాడుతూ చిన్నగా ఉంటుంది. అలాంటి రూపంలో ఆత్మ అక్కడ ఉంటుంది. ఈ గోమధ్య స్థానంలో బొట్టు పెట్టుకుంటున్నారు మీరందరూ. అందుకనే అంత పవిత్రమైనటువంటి చోటుగా అక్కడ మనం బొట్టు ధరించుతాం. అక్కడ ఆ యొక్క కపాలమును విడుచుకొని అనగా మన సహస్రాలము నుంచి విడుచుకొని మొలక వచ్చిన కిందలాగా వచ్చి అక్కడ ఉంటుంది. అది ఎప్పుడు కదలకుండా ఉంటుంది. అందుకనే దానిని కదలకుండా ఉన్నది దాని చెప్పు. మీరు ఉన్నదాన్ని నువ్వు చెప్పులో రాయి అంటే నువ్వు చెప్పే దాన్ని అలా అక్కడ ఉన్నదేని ఆ పరమాత్మ తత్వాన్ని చెప్పు, ఎప్పుడు నీవు నిశ్చలంగా ఉన్నది అని. ఇక చెవులోని దూరిగా అనగా శబ్దము. ఈ చెవుకు ఆకాశంలో ఉన్న శబ్దాన్ని ఏది వచ్చినా మనం వినడానికి ఎప్పుడు అది ఉంటుంది. అదే గడిగిడిగా 10 మంది వస్తున్నారు, గోడగోడగా ఉంటుంది. అలాగే ఇది ఎంతసేపటికి ఏదో కూడా వినిపిస్తామని మనం ఈ మనం ఒకటి ఏదో మనం ఒక ఆలోచన ఉంటే పోగలేదు, ఒక శబ్దం వినపడినప్పుడు దానిలోకి వెళ్తాం. అందుకని నువ్వు వెలుగుకొని జాగ్రత్త అవస్థలో ఉన్నంత వరకు అనేక రకాల శబ్దాలు వినేటువంటి భావాలు నిన్ను ఎప్పుడు ఇబ్బంది పెడతానే ఉంటాయి. జోరీగా ఈ చెవుగా రాస్తానే ఎలా ఉంటారో ఇది కూడా అంతే, ఎప్పుడు ఏదో పెట్టుకో చెబుతానే ఉన్నావు కదా, అదే నీ పరిస్థితి నీవు కూడా అని చెప్పడం అక్కడ ప్రధానం. ఇక దండిలోని మనసు గొప్ప వేదాంత పరిభాషలో ఒక గొప్ప విషయం. ఇందాక దీనికి ప్రామాణికమైన వేమన చేసిన పద్యమే ఒక అవసరం ఇక్కడ. జీవుడు ఎప్పుడు చిరచు కండమందు